దెబ్బలు బాగానే తాగినాయి, ఇంజక్షన్ ఇవ్వాలి, ఇక తప్పేటట్లేదు మరి. డాక్టర్ గారు ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా? మా వారు అసలు ఏ నొప్పిని తట్టుకోలేరండి. తను చాలా సున్నితం, కొంచెం మెల్లగా చెయ్యండి. తను బాధపడుతుంటే నేను చూసి ఇక్కడ ఉండలేను, మీరు చెయ్యండి. సరేనమ్మా, మీరు చాలా అదృష్టవంతులండి. మీ భార్య మీకు ఇంజక్షన్ ఇస్తేనే తట్టుకోలేకపోతుంది. గ్రేట్ అసలు. ఇంతకీ ఎలా జరిగాయి దెబ్బలు, ఎలా తాకాయి అసలు? ఓ ఇదా సార్, నిన్న ఏమైందంటే మా ఆవిడ పాలకూర పప్పు చేసిందండి, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పినాను, పొట్టు కొట్టిందండి. ఇప్పుడు వచ్చి ఇలా నాటకాలు ఆడుతుంది. హాయ్ అండి, ఒక క్వశ్చన్తో మీ ముందుకు వచ్చానండి. తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో రిప్లై చేయండి. సంజయ్ నువ్వు కూడా చెప్పు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సరు. వీళ్ళు ఇంతవరకు ఎప్పుడు కూడా తప్పు చేయలేదండి, ఇక ముందు చేయరు కూడా. ఎవరు వాళ్ళు? ఏమోనండి, నాకు కూడా తెలియదు. దేవుళ్ళ? నీకు కూడా తెలియదా? ఓకే ఓకే, నీ తప్పేం లేదులే అలా. మీకు అర్థమైంది అనుకుంటా, తెలిసిపోయిందా? సో మీ రిప్లైని కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అవును సంధ్య, మీ వాళ్ళైతే ఎప్పుడు నన్ను ఇన్సల్టే చేస్తారు. మొన్న మీ అన్న కూతురికి నేను ఒక పెళ్లి సంబంధం చూసిన, ఆ పిల్లోడికి ఏమైంది, మంచి అందగాడు, కోటీశ్వరుడు, సొంత ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయిని కాదని చెప్పేసి ఇంతకన్నా తక్కువ క్వాలిటీస్ ఉన్న అబ్బాయితో ఖాయం చేసుకుంటారా మీరు? అయ్యో మీరు అలా ఫీల్ అవ్వకండి, ఏం లేదండి. ఇప్పుడు ఖాయం చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆడవాళ్ళకి వంట అచ్చిరాదంట. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వంటకి వంట మనిషిని పెట్టుకుంటారంట, అది కూడా ఒక మగబ్బాయినే పెట్టుకుంటారంట. అది ఒక్కటి చూసేసి ఎంబడే మా అన్న బిడ్డ ఓకే చెప్పేసిందండి. అవునా? మీ ఇంట్లో అందరు ఇంతేనా? అదే పని దొంగలే. సంధ్య, శ్రీనివాస్ గారు వాళ్ళ మిస్సెస్ మన ఇంటికి వచ్చారు. వేడి వేడి పకోడీ తీసుకొని రాపో. క్షణంలో తీసుకొస్తానండి. మా ఆవిడకు నేనంటే చాలా భయం తెలుసా, చిన్న మిస్టేక్ చేసినా కూడా దౌడలు వాయిస్తామే. అబ్బో, మంచి మంచి కళలు వస్తాయా మీకు? తెలిసిపోయిందా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావే? ఇదిగో షాపింగ్. ఎప్పుడు చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు ఏదైనా సంపాదించడానికి ట్రై చేయి, ఏదైనా జాబ్ ట్రై చేయి. ఏదన్నా నాకు ఏ టాలెంట్ ఉందని నాకు జాబ్ ఇస్తారబ్బా? అదే ప్రతి మనిషిలో కూడా ఒక హిడెన్ టాలెంట్ అంటూ ఉంటుందబ్బా. నీ లోపల కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకసారి దాన్ని బయటికి దిగి ఆలోచించు, ఏం టాలెంట్ ఉందా అని చూసుకో ఒకసారి. ఎటువంటి కారణం లేకుండా గొడవ పడే వాళ్ళని, ఎటువంటి కారణం లేకుండా వాదించే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఎవరు జాబ్ ఇస్తారండి? అంతేగా అంతేగా. కరెక్టే, ఈమెకి ఇది ఒకటే వచ్చు కదా, ఆమెకున్న టాలెంట్ అది ఒకటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.